Hello everyone, welcome to my channel Learn Vocab and GK. ఈ వీడియోలో ఇంగ్లీష్ వొకాబులరీ వర్డ్స్ మీనింగ్ ఇంగ్లీష్లోను తెలుగులోను విత్ ఎగ్జాంపుల్స్తో చెప్తాను. ఫెబల్ మీనింగ్ ఇంగ్లీష్లో వీక్ అని, తెలుగు మీనింగ్ బలహీనమైన అని. ఎగ్జాంపుల్, హిజ్ ఆర్గ్యుమెంట్ వాజ్ టూ ఫెబల్ టు కన్విన్స్ ఎనీవన్ ఇన్ ద మీటింగ్. అంటే అతని ఆర్గ్యుమెంట్ మీటింగ్లో ఎలా ఉందంటే చాలా వీక్గా ఉంది అని దీని అర్థం. అంటే ఫెబల్ అంటే వీక్ అని. ఫ్యాబ్రికేట్ మీనింగ్ ఇన్వెంట్ సంథింగ్ ఇన్ ఆర్డర్ టు డిసీవ్ అని, తెలుగులో కల్పించి చెప్పడం. అప్పటికప్పుడు ఏదోటి మనకు అనిపించింది చెప్పేయడాన్ని ఫ్యాబ్రికేట్ అంటారు. ఎగ్జాంపుల్, హీ ఫ్యాబ్రికేటెడ్ ఏ స్టోరీ టు అవాయిడ్ గోయింగ్ టు స్కూల్. అంటే అతను స్కూల్కి వెళ్లకుండా మానేయడం కోసం అప్పటికప్పుడు ఒక స్టోరీని ఫ్యాబ్రికేట్ చేశాడనమాట. అంటే కల్పించి ఏదోటి చెప్పేశాడు, అప్పటికప్పుడు ఒక స్టోరీ చెప్పేశాడు. ఫలేషియస్ అంటే ఇంగ్లీష్లో ఫాల్స్, రాంగ్ అని, తెలుగులో తప్పుగా అని. ఎగ్జాంపుల్, హిజ్ ఫలేషియస్ ఆన్సర్ కన్ఫ్యూజ్డ్ ఎవ్రీవన్ ఇన్ ద క్లాస్. అంటే అతను తప్పుగా చెప్పిన ఆన్సర్ క్లాస్లో ఉన్న అందరినీ కన్ఫ్యూజ్ చేసింది అని ఈ ఎగ్జాంపుల్ మీనింగ్. ఫెలిసిటీ మీనింగ్ హ్యాపీనెస్ అని, తెలుగులో ఆనందం అని. ఎగ్జాంపుల్, షీ స్మైల్డ్ విత్ ప్యూర్ ఫెలిసిటీ ఆన్ హర్ వెడ్డింగ్ డే. అంటే ఆమె తన పెళ్లి రోజున చాలా ఆనందంతో నవ్వుతుంది అని దీని అర్థం. ఆనందంగా స్మైల్ ఇచ్చింది అని దీని అర్థం. ఫెలిసిటీ అంటే హ్యాపీనెస్ అని. ఫ్యాసినేట్ మీనింగ్ చార్మ్, అట్రాక్ట్ ది స్ట్రాంగ్ అటెన్షన్ ఆఫ్ సంవన్. అంటే ఎవరినైనా వాళ్ళ అటెన్షన్ని అట్రాక్ట్ చేయడం కానీ లేకపోతే చార్మ్ కానీ ఫ్యాసినేట్ మీనింగ్. తెలుగులో మనోహరమైన అని, ఆకట్టుకోవడం, ఆసక్తి కలిగించడం అనేవి ఫ్యాసినేట్ మీనింగ్. ఎగ్జాంపుల్, మ్యాజిక్ ట్రిక్స్ ఫ్యాసినేట్ చిల్డ్రన్. అంటే మ్యాజిక్ ట్రిక్స్ అనేవి పిల్లల్ని అట్రాక్ట్ చేస్తాయి, వాళ్ళ అటెన్షన్ని అట్రాక్ట్ చేస్తాయి అని ఈ ఎగ్జాంపుల్ అర్థం. ఫ్యాసినేట్ అంటే ఆకట్టుకోవడం, అట్రాక్ట్ చేయడం, ఎవరి అటెన్షన్ అయినా అట్రాక్ట్ చేయడాన్ని ఫ్యాసినేట్ అని అంటారు. ఫెరోషియస్ అంటే క్రూయల్, వైలెంట్ అని ఇంగ్లీష్లో, తెలుగులో క్రూరమైన అని. అంటే క్రూయల్గా ఉండడం కానీ వైలెంట్గా ఉండడాన్ని ఫెరోషియస్ అని అంటారు ఇంగ్లీష్లో. ఎగ్జాంపుల్, హీ గేవ్ ఏ ఫెరోషియస్ లుక్ వెన్ హీ గాట్ యాంగ్రీ. అంటే అతనికి కోపం వచ్చినప్పుడు ఒక వైలెంట్ లుక్ ఇచ్చాడని అని దీని అర్థం. ఫెరోషియస్ అంటే క్రూయల్, వైలెంట్గా ఉండడం. ఫ్యాచువస్ అంటే ఇంగ్లీష్లో సిల్లీ అండ్ పాయింట్లెస్ అని, తెలుగులో అర్థం లేని అని. ఎగ్జాంపుల్, వేస్టింగ్ టైమ్ ఆన్ సచ్ ఫ్యాచువస్ ఆర్గ్యుమెంట్స్ ఈజ్ యూజ్లెస్. అంటే అర్థం లేని ఆర్గ్యుమెంట్స్ మీద టైం వేస్ట్ చేయడం అనేది ఒక యూజ్లెస్ అని దీని అర్థం. ఫ్యాచువస్ అంటే సిల్లీ అండ్ పాయింట్లెస్ అని. ఫ్లండర్ మీనింగ్ టు స్ట్రగల్ ఆర్ హ్యావింగ్ డిఫికల్టీ మూవింగ్, స్పీకింగ్ ఆర్ డూయింగ్ సంథింగ్ ఎస్పెషల్లీ వెన్ కన్ఫ్యూజ్డ్ ఆర్ ఇన్ ట్రబుల్. తెలుగులో తికమక పడటం కానీ లేకపోతే అర్థం కాక తడబడటం లేదా కష్టంగా కదలడం కానీ తడబడడాన్ని ఫ్లండర్ అని అంటారు. అంటే మనం మాట్లాడేటప్పుడే తికమక పడడం కానీ లేకపోతే కష్టంగా అనిపించడం కానీ లేకపోతే ఏదైనా పని చేసేటప్పుడు కష్టంగా అనిపించడం కానీ తడబడడం కానీ ఏదైనా ఆన్సర్ చేసేటప్పుడు వీటిని ఫ్లండర్ అని అంటారు ఇంగ్లీష్లో. ఎగ్జాంపుల్, హీ ఫ్లండర్డ్ వైల్ ఆన్సరింగ్ ద టఫ్ క్వశ్చన్. అంటే అతను తికమక పడ్డాడు, ఆన్సర్ ఒక టఫ్ క్వశ్చన్కి ఆన్సర్ చేసేటప్పుడు అతను తికమక పడ్డాడు అని ఈ ఎగ్జాంపుల్ మీనింగ్. ఫ్లండర్ అంటే తికమక పడటం, ఇంగ్లీష్లో స్ట్రగుల్ అని.
ఫ్యాక్సిమిలీ అంటే an exact copy especially of written or printed material. తెలుగులో నకలు అని అంటే ఒక ఎగ్జాక్ట్ ఒరిజినల్ డాక్యుమెంట్కి సేమ్ ఇంకో కాపీ ఉంటుంది కదా, దాన్ని నకలు అంటారు కదా, అదే ఫ్యాక్సిమిలీ అంటే. ఏదైనా పత్రం లేదా చిత్రాన్ని అచ్చంగా కాపీ చేయడాన్ని ఫ్యాక్సిమిలీ అంటారు. ఎగ్జాంపుల్, we received a facsimile of the legal document అంటే లీగల్ డాక్యుమెంట్ ఒక సేమ్ నకలు అంటే ఫ్యాక్సిమిలీ కాపీ, ఎగ్జాక్ట్ కాపీ మాకు వచ్చింది, రిసీవ్ చేసుకున్నాం మేము అని దీని అర్థం. ఫ్రెజైల్ మీనింగ్ ఈజీలీ బ్రోకెన్, డ్యామేజ్డ్ ఆర్ హర్ట్ అని. తెలుగులో బలహీనమైన అండ్ సులభంగా పగిలిపోయే వాటిని ఫ్రెజైల్ అని అంటారు. ఎగ్జాంపుల్, బీ కేర్ఫుల్, దిస్ గ్లాస్ ఈజ్ వెరీ ఫ్రెజైల్ అంటే చాలా జాగ్రత్తగా ఉండండి, ఈ గ్లాస్ పగిలిపోయేలా ఉంది అని ఈ ఎగ్జాంపుల్ మీనింగ్. ఫ్రెజైల్ అంటే ఈజీలీ బ్రోకెన్ అని. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్యాబ్రికేట్? ఏ వీక్, బి ఇన్వెంట్ సంథింగ్ ఇన్ ఆర్డర్ టు డిసీవ్, సి డిస్ట్రాయ్, డి జాయ్. ఫ్యాబ్రికేట్ అంటే ఏంటి? కరెక్ట్ ఆన్సర్ బి, ఇన్వెంట్ సంథింగ్ ఇన్ ఆర్డర్ టు డిసీవ్ అంటే అప్పటికప్పుడు కల్పించి చెప్పడాన్ని ఫ్యాబ్రికేట్ అని అంటారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్యాసినేట్? ఏ చార్మ్, బి ఇన్వెంట్ సంథింగ్ ఇన్ ఆర్డర్ టు డిసీవ్, సి వీక్, డి వైలెంట్. ఫ్యాసినేట్ అంటే చార్మ్ అని అంటే అట్రాక్ట్ చేయడం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్యాచువస్? ఫ్యాచువస్ మీనింగ్ సి, సిల్లీ అండ్ పాయింట్లెస్ అని. అర్థం లేని వాటిని ఫ్యాచువస్ అని అంటారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్లండర్? కరెక్ట్ ఆన్సర్ డి, స్ట్రగుల్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎసెంట్రిక్? ఏ సమ్వన్ హూ బిహేవ్స్ ఇన్ ఏ స్ట్రేంజ్, బి ఫ్యూరియస్, సి సిల్లీ, డి కాంప్లికేటెడ్. దీని ఆన్సర్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియోలోని వర్డ్స్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి అండ్ బ్యాంక్ ఎగ్జామ్స్కి అన్నిటికీ యూజ్ అవుతాయి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.